అందరికీ నమస్తే అండి. సో జగన్మోహన్ రెడ్డి గారికి సగం బలం తగ్గిపోయినట్టే. ఎన్నికలకు సగం బలం ఆయనకు తగ్గిపోయినట్టే. అందులో ఏమాత్రం మొహమాటం లేదు. ఏమాత్రం ఆ మాట చెప్పడానికి ఏమాత్రం సంకోచించడం లేదు నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏంటి? సంక్షేమ పథకాలు. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు, ఆయన నొక్కిన బటన్లు, ఆ సంక్షేమ పథకాలను ఇంటింటికి చేరవేస్తున్న వాలంటీర్ల వ్యవస్థ, అలాగే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులు ప్లస్ పోలీసులు, భయంతోనో ఒత్తిడితోనో బెదిరింపులతోనో ఏదో ఒక విధంగా వైసీపీకి లొంగి పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, బిఎల్ఓలు, బూత్ లెవెల్లో ఉన్న కింది స్థాయి సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ఇవే మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి బలాలు. టీడీపీ అండ్ జనసేనతో కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి బలాలు ఇవే. ఆయన నొక్కిన బటన్లో ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు, అక్కడక్కడ ఆయన చేసిన అభివృద్ధి, అక్కడక్కడ ఏదో శ్రీకాకుళం జిల్లాలో కొన్ని పోర్టులు, మూలపాటి పోర్టు కానీ, ఉద్దానంలో రీసెర్చ్ సెంటర్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ, వాటర్ ప్రాజెక్ట్ కానీ, ఇలా కొన్ని చేశారు. మరీ పూర్తి చేయలేదని చెప్పను. వాటితో పాటు ఆయన నడిపిన కొంత సామాజిక వర్గ పదవులు, సామాజిక సాధికారత, బీసీ కులాలకు పెత్తనం, బీసీ కులాలకు పదవులు ఇవ్వడం, బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం, వాటితో పాటు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, బిఎల్ఓలు, పోలీసులు, ఇవే కదా జగన్మోహన్ రెడ్డి గారి బలం, ఇదే కదా. సో ఇప్పుడు సగం బలం తగ్గినట్టు నేను ఎందుకు అంటున్నానంటే, తనకున్న బలంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్లాన్ చేశారు? వాలంటీర్లను పూర్తిగా ఎన్నికల్లో తమకు అనుకూలంగా తమ పార్టీకి వాడుకోవాలి అని అనుకున్నారు. సచివాలయ సిబ్బందిని పూర్తిగా తమ కోసం అనుకూలంగా వాళ్ళు మనకు పనిచేసేలా వాడుకోవాలి అనుకున్నారు. ఆల్రెడీ వాడుతున్నారు కూడా, నిర్మోహమాటంగా ఏమాత్రం సంకోచం లేకుండా ఆల్రెడీ వాడుతున్నారు కూడా ఈ సిబ్బందిని, వీళ్ళందరినీ కూడా. అలాగే పోలీసులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే భరిస్తూ సహిస్తూ వైసీపీకి అనుకూలంగానే పనిచేస్తున్నారు. అలాగే దిగువ స్థాయి సిబ్బంది. సో ఇప్పుడు సగం బలం తగ్గినట్టే. అంటే ఎప్పుడైతే బీజేపీతో పొత్తుంటుందో, టీడీపీ, జనసేన అండ్ బీజేపీతో పొత్తుంటుందో, కేంద్ర వ్యవస్థలు అలర్ట్ అవుతాయి. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ, ప్లస్ కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నది కూడా బీజేపీనే. అందులో ఏమాత్రం సంకోచం లేదు. వాళ్ళు అంటున్నారు 400 సీట్లని. 400 రావచ్చు, 300 రావచ్చు, 350 రావచ్చు. మ్యాజిక్ ఫిగర్ రావడం పక్కా. ఎన్డీఏ కూటమికి లేదా బీజేపీకైనా సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ రావడం అయితే పక్కాగా వస్తుంది. అంటే సెంట్రల్లో వాళ్ళే మళ్ళీ అధికారంలో ఉంటారు. సో కేంద్ర వ్యవస్థలు వాళ్ళకు సపోర్ట్గానే ఉంటాయి, అందులో ఏమాత్రం అనుమానం లేదు. అందుకని మరి వాళ్ళకు సపోర్ట్గా ఉన్నప్పుడు ఆ పార్టీ పొత్తు పెట్టుకొని ఆ కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీలకు అనుకూలంగా పనిచేయాలి కదా. సో ఇప్పుడు రాష్ట్రంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, పోలీసులు, రాష్ట్ర అధికారులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళ మీద పెత్తనం చేసేది ఎవరు? కేంద్ర వ్యవస్థలు, కేంద్ర అధికారులు. సో ఇప్పుడు అదే జరుగుద్ది. వాలంటీర్లను కంట్రోల్ చేయొచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బూత్ లెవెల్లో నిర్మించుకున్న స్ట్రక్చర్ ఇదే. ఇంటింటికి వాలంటీర్లను పంపించడం, బెదిరించడం, భయపెట్టడం, విపరీతంగా డబ్బులు ఇవ్వడం, పోలీసులను కూడా వాడుకోవడం, ఇదే వైసీపీ బలం, వైసీపీ పోల్ మేనేజ్మెంట్ బలం. ఈ బలాన్ని దెబ్బతీయడానికి, ఈ బలాన్ని, ఈ స్ట్రక్చర్ని, ఈ ప్లానింగ్ని పూర్తిగా దెబ్బతీయడానికే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ దగ్గరకు వెళ్ళారు. బీజేపీని ఒప్పించారు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు, బీజేపీకి సీట్లు ఇస్తున్నారు. సో ఇప్పుడు ఏదైతే వైసీపీ బలం ఉందో ఆ బలాన్ని దెబ్బతీస్తారు. వాలంటీర్ల మీద నిఘా ఉంటుంది. వాళ్ళు ఇంతకు ముందులాగా వైసీపీకి అంత ఎచ్చలేడుగా పనిచేయడానికి పనికిరాదు. పోలీసుల మీద నిఘా ఉంటుంది. కొంతమంది పోలీసు అధికారుల మార్పు ఉంటుంది. పోలీసుల్లో చాలామంది ఎస్పీల మార్పు ఉంటుంది. వీలైతే డీజీ అండ్ ఇంటెలిజెన్స్ ఈ అధికారుల మార్పులు ఉంటాయి. అలాగే ఇంకొంతమంది ఐఏఎస్ల మార్పులు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే వైసీపీ నిర్మించుకున్న స్ట్రక్చర్ని ఈ టీడీపీ అండ్ జనసేన అండ్ బీజేపీ కూటమి దెబ్బ తీసేస్తుంది. అందులో ఏమాత్రం మొహమాటం లేదు. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారి సగం బలం పోయినట్టే అని అనుకోవచ్చు. అందుకే బీజేపీ వీళ్ళతో కలవడానికి, మ్యాక్సిమం కలవకుండా ఉండడానికి మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ ప్రయత్నించారు. బీజేపీ, టీడీపీ అండ్ జనసేనతో కలవకుండా ఉండడానికి మ్యాక్సిమం ప్రయత్నించారు, కానీ అవ్వట్ల. బీజేపీ వాళ్ళు కూడా కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ, చంద్రబాబు గారి విషయంలో అసంతృప్తిగా ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ గారి కోసమో, రాష్ట్రం కోసమో, రాష్ట్రంలో కొన్ని సీట్ల కోసమో, ఓట్ల కోసమో వాళ్ళు కూడా 2 మెట్లు తగ్గారు. చంద్రబాబు గారు కూడా
కొంత ఆయనకు కావాల్సిన అవసరాల కోసం వచ్చారు. సో ఇప్పుడు వైసీపీ బలం అంతా కూడా బలహీనతగా మారబోతోంది. ఇక వైసీపీ దగ్గర డబ్బులు ఉన్నాయి, బీభత్సంగా డబ్బులు ఉన్నాయి, ఎంతైనా పంచుతారు, ఆల్రెడీ పంచుతున్నారు కూడా. సో దానికి తగ్గట్టు టీడీపీ అండ్ జనసేన దగ్గర కూడా డబ్బులు ఉంటాయి. ఎప్పుడైతే బీజేపీతో వాళ్ళు పొత్తు పెట్టుకున్నారో ఆటోమేటిక్గా కేంద్రంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వీళ్ళకి ఫండింగ్ ఇస్తారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సో ఆ ఫండింగ్తో వీళ్ళు కూడా వీళ్ళు ఎంత ఇస్తే వీళ్ళు అంతే ఇస్తారు, వీళ్ళకి ఏ బలం ఉందో వీళ్ళకి అదే బలం ఉంటుంది. సో అట్లా వచ్చే ఎన్నికలు చాలా కీలకంగా జరగబోతున్నాయి, చాలా రసవత్తరంగా హోరాహోరీగా జరగబోతున్నాయి. థ్యాంక్ యూ.